పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఇంత గొప్ప గ్రహస్థితి ఎప్పుడూ జరగలేదు, ఇంకెప్పుడూ రాదు అనేటటువంటి విధంగా ఉంది. 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిని కనుక తీసుకుంటే ఎక్కడ ఒక్క గ్రహం కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో లేదు. మీ జన్మరాశికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి 5 గ్రహాలు లాభస్థానంలో జరుగుతున్నాయి. ఆ 5 గ్రహాలు ఏమిటి? శని రాహు గ్రహాలు, అలానే బుధ శుక్ర గ్రహాలు, రవి, మొత్తం 5 గ్రహాలు మీ జన్మరాశికి లాభస్థానంలో పంచగ్రహ కూటమిగా ఏర్పడ్డాయి. అసలు వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిఫలాలు చెప్పడానికంటే ముందు వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన సూచన. గోచార రీత్యా కనుక పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత గొప్పగా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఇంత గొప్ప ఫలితాలు, శుభ ఫలితాలు వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తించాలి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ 10 మందికి 10% ఫలితాలు ఎందుకు వర్తించవంటే మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి కానీ, జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉండి ఉన్నట్లయితే అప్పుడు ఈ గోచారం ప్రకారం వచ్చే ఫలితాన్ని మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ వృషభ రాశి వారికి మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి అద్భుతమైనటువంటి లాభం కనిపిస్తుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా కనుక పరిశీలించినట్లయితే నూతన వ్యాపార ప్రారంభాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనస్సులో అనుకున్నదే తడవుగా వెంటనే ఏ పనైనా జరిగిపోతుంది. లాభస్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఇప్పటిదాకా రాక చేతికి అంతకు ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటిది కూడా శీఘ్రంగా అందుతుంది అని చెప్పాలి. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలోనే ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి సంబంధించినటువంటి స్థానం. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో సంచరించేటప్పుడు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అవకాశాలు అనేటటువంటివి చేతికి అందుతూ ఉంటాయి. ఏ ప్రయత్నం చేసినా సరే అదృష్టం తలుపు తడుతుంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో అదృష్టం తలుపు తట్టి మనం తీసేలోపు వెళ్ళిపోతుందని చెప్తుంటాం, కానీ ఇక్కడ మీరు తీసేదాకా తలుపు కొడుతూనే ఉంటుంది. అంటే అంత గొప్ప భాగ్యం ఇక్కడ ఈ రాశి వారికి వస్తుంది. మరి ఇంత గొప్ప నిజంగా అదృష్టం తలుపు తట్టటువంటి మీ ఇంటికి వచ్చే అదృష్టం తలుపు తట్టదండి. అవకాశాలు వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలు వృషభ రాశి వారు సద్వినియోగపరచుకోవాలి. పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలోనే ఉన్నాడు. అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కానీ, సంతానం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. ముఖ్యంగా చెప్పాలంటే నూతన వస్త్ర వాహన యోగాలు అనేటటువంటివి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. మీ జన్మరాశికి అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. లాభాధిపతి మీ జన్మరాశిలో ఉన్నాడు. గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నది. దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలోకి వచ్చినప్పుడు కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. ఏదైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటి పీక్ స్టేజ్కి చేరతాయి. ఇప్పటిదాకా బద్ధకంతో ఏ పని ప్రారంభించకుండా చేద్దాంలే అని పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదాల పర్వంతో కొనసాగించినటువంటి వారు కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతారు. అంటే ఈ కారణం చేత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. దశమస్థానాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు
ఉద్యోగపరమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారో అటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కానీ, ఉన్నతమైనటువంటి పదవులు రావటం కానీ, శాలరీ పెరగటం కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, అప్రిసియేషన్స్ కానీ, పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే అసలు ఏ రాశి వారికి లేనంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే ఎలాంటిదైనా సరే, ఏ ఛాలెంజ్ అయినా సరే స్వీకరించడానికి వృషభ రాశి వారు రెడీగా ఉంటారు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు కొద్దిగా కొంచెం ఒక 50% ఏదో తెలియనటువంటి ఇబ్బంది కనిపిస్తుంది. ఇది 1వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు. 1వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వెతుకుతున్న తీగ కాలికి తగిలిందా అన్నట్టుగా, వెతకపోయినది కాలికి తగిలిందా అన్నట్టుగా దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అదే మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. మనస్సంతా కూడా ఆనందానికి గురవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతారు. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 వరకు అధికమైనటువంటి ఆదాయం, ఆకస్మికమైనటువంటి ధనయోగం కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కలిసి వస్తాయి. మాట్లాడేటటువంటి మాట అమృతంలాగా మారుతుంది. ఎదుటి వారిని బ్రహ్మాండంగా ఆకట్టుకునేటటువంటి విధంగా మారుతుంది. స్కిల్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలను బ్రహ్మాండంగా శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ వృషభ రాశి వారికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు. అంటే సమయానికి తగ్గట్టుగా చక్కగా ప్రవర్తించడంలో వృషభ రాశి వారిని మించినటువంటి వారు లేరు అని చెప్పాలి. సమస్య రానివ్వకుండా సమస్యను సింపుల్గా సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇవి వృషభ రాశి వారిలో ఉండేటటువంటిది. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో బంధుమిత్రుల యొక్క కలయికతోటి, శుభవార్తలతోటి చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎవరినైనా సరే ఎదిరించి పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతాయి. 8వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో గృహ యోగానికి సంబంధించిన అనుకూలతలు కలుగుతాయి. ఎవరైతే గృహం తీసుకోవాలనుకుంటున్నారో, అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా వాహనం కొనుక్కోవాలనుకుంటున్నారు, అటువంటి వారికి ఈ రోజులలో మీరు తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పాలి. 10వ తేదీ రాత్రి నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కడా కూడా ప్రతికూలతలు లేవు. అయితే 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఓవరాల్గా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.